Now we are going to start the new chapter. System of circles. సో మనం ఇంతవరకు ఒక సర్కిల్, ఆ సర్కిల్కి సంబంధించి ఒక పాయింట్, సర్కిల్కు లైన్కు చూసాం రిలేషన్. తర్వాత ఇప్పుడు సర్కిల్కు అంటే 2 సర్కిల్స్ ఉన్నప్పుడు అవి ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా చూసాం. ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అంటే ఒక సర్కిల్ కాదు, ఒకటి కంటే ఎక్కువ సర్కిల్స్ ఉన్నప్పుడు మరి వాటి గురించి ఏమిటి కాన్సెప్ట్స్ అనేటువంటి మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. చేసే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాంగిల్ బిట్వీన్ two intersecting circles. యాంగిల్ బిట్వీన్ 2 ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్, దీన్ని మనం ఎలా డిఫైన్ చేసుకుంటాము అంటే, ఒక సర్కిల్ ఇలా ఉందనుకోండి, ఇంకో సర్కిల్ ఇలా ఉందనుకోండి, ఉంటే అప్పుడు మనం ఈ సర్కిల్కు టాంజెంట్ గీస్తాం. అలాగే ఈ సర్కిల్ కూడా మనం ఒక టాంజెంట్ గీస్తాం. కరెక్ట్గా ఏ పాయింట్ దగ్గర అయితే అవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ P అనుకుంటే, P పాయింట్ దగ్గర మనం టాంజెంట్స్ డ్రా చేస్తే టాంజెంట్స్ మధ్య ఉన్నటువంటి యాంగిల్ను యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అని డిఫైన్ చేస్తారు. సో సర్కిల్ ఈజ్ ఎ కర్వ్. మనం ఇంతకుముందు యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ డిఫైన్ చేసాం కదా, అలాగే ఇక్కడ కూడా డిఫైన్ చేస్తాం. సో ద యాంగిల్ బిట్వీన్ 2 intersecting circles is defined as the angle between the tangents at the point of intersection of the 2 circles. సో ఏ పాయింట్ల దగ్గర అవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ల దగ్గర కర్వ్స్కి మనం టాంజెంట్స్ డ్రా చేస్తే ఆ టాంజెంట్స్ మధ్య యాంగిల్నే యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అని మనం డిఫైన్ చేస్తాం. ఇప్పుడు 2 సర్కిల్స్ 2 పాయింట్స్లో ఇంటర్సెక్ట్ అవ్వచ్చు. అంటే Q అనేటువంటి పాయింట్ కూడా తీసుకుంటే Q దగ్గర టాంజెంట్స్ డ్రా చేస్తే వచ్చే యాంగిల్, P దగ్గర యాంగిల్ రెండు ఒకటే అవుతాయి. కాబట్టి 2 సర్కిల్స్ 2 పాయింట్స్లో కట్ చేసుకుంటే బోత్ పాయింట్స్ దగ్గర యాంగిల్ ఈజ్ సేమ్. ఓకేనా? దట్స్ ద పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో నోట్, if the circles intersect at P, Q, then angle between the circles at P is equal to angle at Q. సో P దగ్గర అంత యాంగిల్ ఉంటే Q దగ్గర కూడా అంతే యాంగిల్ ఉంటుంది. ఒక పాయింట్ దగ్గర కనుక్కుంటే చాలు,
రెండో పాయింట్ దగ్గర ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇది యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్కి డెఫినేషన్. సపోజ్ two circles are not intersecting. Circles not intersecting, then angle is not defined. If the circles are not intersecting, then the angle is not defined between them. Is not defined. అర్థమైందా? కాబట్టి యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అంటే అవి ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అయినప్పుడు మాత్రమే మనం యాంగిల్ అనేటువంటిది డిఫైన్ చేస్తాం. ఓకే, ఇది డెఫినేషన్ నోట్ చేయండి. నెక్స్ట్ వి గో టు ఏ థీరం. Now the theorem. 2.1.3 of page number 80. If C1, C2 are the centers, and centers of circles. Recording is on. D is equal to C1, C2, and number 3. Recording has stopped. R1, R2 are the radii. Not the radii of the circles and theta is the angle between them. Recording is on. Theta is the angle Recording has stopped. between the circles. Then cos theta is equal to d square Recording is on. minus r1 square minus r2 square divided by 2r1 r2 ఇది మనం ప్రూవ్ చేయాలి. Recording. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే మనకు 2 సర్కిల్స్ ఇచ్చారు. సర్కిల్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం. అందరు జాగ్రత్తగా వినండి, తర్వాత నోట్ చేసుకున్నారు. ఇది ఒక సర్కిల్. ఇంకొక సర్కిల్ ఇలా ఉందనుకుందాం. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక టాంజెంట్ గీసాం. అలాగే ఇక్కడ ఇంకో టాంజెంట్ లగీసాం. ఇది ఈ సర్కిల్కు సెంటర్, ఇది ఈ సర్కిల్కు సెంటర్. ఇదేమో సే C1 అనుకోండి, ఇది C2 అనుకోండి, C1 C2. ఓకే,
రెండింటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఎంత అంటే థీటా అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ను జాయిన్ చేద్దాం. అలాగే ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ను జాయిన్ చేద్దాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేటువంటిది P పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇప్పుడు ఈ C2P అనేటువంటిది ఏమవుతుందంటే రేడియస్ R2 అవుతుంది. C1P ఏమవుతుందంటే రేడియస్ R1 అవుతుంది. దీన్ని ఏం చేస్తానంటే ఇది మొదటి సర్కిల్కు టాంజెంట్ కాబట్టి దీన్ని T1 అంటాను. దీన్ని ఏమంటానంటే T2 అంటాను. మనకు ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటి ఆ ప్రాపర్టీ అంటే ద రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్. ఇది టాంజెంట్ కదా, this is T1 extension. This is a tangent. PT1 ఇక్కడ కూడా T1 పెడతా. PT1 కిందికి పైకి. అలాగే పైకి ఇక్కడ తీసుకుంటే ఇది T2. PT2 పైకి కిందికి. ఈ రేడియస్ R2 అనేటువంటిది ఈ PT2కు పర్పెండిక్యులర్. రేడియస్ R1 అంటే C1P అనేటువంటిది PT1కు పర్పెండిక్యులర్. రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్. కాబట్టి ఇక్కడున్నటువంటి ఈ చిన్న యాంగిల్ ఇది ఎంత అవుతుంది అంటే యాంగిల్ C2PT1 యాంగిల్ C2PT1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 90 మైనస్ థీటా అవుతుందా? Yes sir. ఓకేనా? ఎందుకంటే ఇది C2PT2 అనేటువంటిది ఎంత అంటే 90. ఆ 90 లైన్స్ థీటా తీస్తే ఈ యాంగిల్ రావాలి. కాబట్టి C2PT1 అనేటువంటిది ఎంత అంటే 90 మైనస్ థీటా. కాబట్టి దీనికి మనం ఇంకొక వేరే డయాగ్రామ్ తీసుకుందాం, కొంచెం పెద్దగా కనపడేటట్టు. ఇట్లా ఒకటి ఉంది, ఇట్లా ఒకటి ఉంది, ఇట్లా ఒకటి ఉంది, ఇట్లా ఒక లైన్ ఉంది, ఇట్లా ఒక లైన్ ఉంది. సరే, ఇది కామన్ బేస్ అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేసామంటే సో దీన్ని అనుకున్నాం C2 అనుకున్నాం, దీన్ని అనుకున్నాం T1 అనుకున్నాం, దీన్ని అనుకున్నాం T2 అనుకున్నాం, దీన్ని C1 అనుకున్నాం. ఈ యాంగిల్ థీటా అంటున్నాం. ఎందుకట్టా 90, ఈ టోటల్ యాంగిల్ 90. అంటే ఈ యాంగిల్ ఎంత అవ్వాలి? 90 మైనస్ థీటా అవ్వాలి. 90 మైనస్ థీటా. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి 90 ఉంటుందిగా, మరి ఈ యాంగిల్ ఎంత అవ్వాలి? 90 మైనస్ థీటా అవ్వాలి. ఓకేనా? అంటే డయాగ్రామ్లో ఇదన్నమాట. దిస్ యాంగిల్ ఈజ్ 90 మైనస్ థీటా. ఓకే, ఇప్పుడు దీన్ని మనం చూద్దాం. ప్రూఫ్
మ్యూట్లో పెట్టండి, డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. యాంగిల్ C1P C2 కావాలి నాకు. కన్సిడర్ ఫ్రమ్ డయాగ్రామ్ యాంగిల్ C1P C2 ఈజ్ ఈక్వల్ టు C1P C2 అంటే C1P T2 C1P T2 plus T2P T1 T2P T1 plus T1P C2 T1P C2 మూడు కలపాలి. అంటే మొదటిది 90 మైనస్ తీటా ప్లస్ మధ్యలోది తీటా ప్లస్ చివరిది 90 మైనస్ తీటా అంటే ఎంత వచ్చింది? 180 మైనస్ తీటా వచ్చింది. 180 మైనస్ తీటా. సో ఇన్ ట్రయాంగిల్ C1P C2 C1P C2 cos of C1P C2 cosine formula cos theta is equal to b square plus c square minus a square by 2bc కదా. దాని ఫార్ములా అప్లై చేసుకుంటే cos theta ఈ యాంగిల్ ఎంత అవుతుంది? C1 C2 హోల్ స్క్వేర్ ఫస్ట్ C1P స్క్వేర్ C1P స్క్వేర్ ప్లస్ C2P స్క్వేర్ మైనస్ C1 C2 హోల్ స్క్వేర్ cos A is equal to b square plus c square minus a square by 2bc by 2bc అంటే C1P ఇంటూ C2P. ఇది మనం వాడిన ఫార్ములా. ఇక్కడ ఫార్ములా రాద్దామండి. cos A is equal to b square plus c square minus a square divided by 2bc. ఈ ఫార్ములా వాడాలి. cos of this angle P దగ్గర యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు C1P స్క్వేరు C2P స్క్వేరు మైనస్ C1 C2 స్క్వేర్ డివైడెడ్ బై 2 C1P C2P. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ cos C1P C2 ఎంత మనకు 180 మైనస్ తీటా వచ్చింది. C1P స్క్వేర్ అంటే ఎంత? R1 స్క్వేర్. C2P స్క్వేర్ అంటే R2 స్క్వేర్. C1 C2 అంటే D స్క్వేర్ డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ డివైడెడ్ బై 2 R1 R2. cos 180 minus theta is సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ కాస్ ప్రకారం సెకండ్ క్వాడ్రంట్లో cos is నెగిటివ్ కాబట్టి మైనస్ cos theta. మైనస్ cos theta is equal to R1 square plus R2 square minus D square divided by 2 R1 R2. So this implies a minus net పంపించుకుంటే cos theta is equal to D square minus R1 square minus R2 square divided by 2 R1 R2. ఇది మనం ప్రూవ్ చేస్తున్నటువంటి ఫార్ములా. ఓకే. సో యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అని గనక అడిగితే మనం వాడాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే cos theta is equal to D square minus R1 square minus R2 square divided by 2 R1 R2. D అంటే ఏమిటి? డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్. R1 అంటే రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్, R2 అంటే రేడియస్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్. సో సెంటర్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవడం, రేడియస్ కనుక్కోవడం అంతా తెలుసు కాబట్టి cos theta ఫార్ములా అప్లై చేస్తే యాంగిల్ బిట్వీన్ సర్కిల్స్ వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే if theta is equal to 90 degrees then
The circles are said to be orthogonal circles. The circles are said to be orthogonal circles. ఆర్థోగోనల్ సర్కిల్స్ అంటారు. θ ఈక్వల్ టు 90 అయితే cos 90 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి కండిషన్ ఏమొస్తుందంటే therefore d స్క్వేర్ ఈజ్ d ఈక్వల్ టు square minus r1 r. స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ వస్తుంది. కాబట్టి సర్కిల్స్ ఆర్ ఆర్థోగోనల్ అయితే మనకున్నటువంటి కండిషన్ ఏంటి అంటే d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్. ఎప్పుడైనా టూ సర్కిల్స్ ఆర్థోగోనల్ అని ప్రూవ్ చేయండి అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ ప్రూవ్ చేస్తే దే ఆర్ ఆర్థోగోనల్ చెప్పినట్టు అవుతుంది. ఓకేనా, నోట్ చేయండి అమ్మా ఇది. With this we end this class and continue in the next class as time is up.